గుంటూరు జిల్లాలో డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులతో పాటు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాల వినియోగానికి అడ్డుకట్ట వేయడానికి ఈగల్ టీం పోరాటం చేస్తుందని వర్ల రామయ్య తెలిపారు. ఈ పోరాటానికి ప్రజలు కూడా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. రాదు వాడు నాకలు చూడకుండా జనాలు చూస్తూ ఉంటాడు. జాగ్రత్తగా ఉండాలి. ఒక పెద్ద ఇనిషియేటివ్ తీసుకొని డ్రగ్స్ అనేక చోట్ల మేము పర్యటనకు వెళ్ళినప్పుడు మహిళలు వాళ్ళు ముందుకొచ్చి మా పిల్లలు డ్రగ్స్ బాని చేయాలనో లేకపోతే పట్టినటువంటి పరిస్థితులు మనం మొదట్లో చూసాం. ఇప్పుడిప్పుడే ఒక తగ్గుముఖం బుక్ అవుతారు. వాళ్ళందరికీ కూడా ముందు బయట యూనివర్సిటీకి వెళ్ళి చదువుకోవాలన్నా కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి టీఎన్ఎస్ఎఫ్ సంబంధించినటువంటి నాయకులు పవన్, అలాగే వాళ్ళ మిత్రమండలి, మిగతా పెద్దలందరూ కూడా కలిసి పెద్దలు అందరికీ గురువర్యులుగా ఉన్నటువంటి మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి వర్ల రామయ్య గారు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గారు ఈ యొక్క డిపార్ట్మెంట్ ఈ డ్రగ్స్ దాని మీద ఉన్న ఈగల్ టీంకి హెడ్ అయిన రవికృష్ణ గారు, అట్లాగే మన స్థానిక జిందాల్ గారు మత్తుకి అలవాటు పడి యువత చెడి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ గంజాయి సాగు ఫారెస్ట్ ఏరియాలో ఎక్కడైతే ఈ యొక్క విశాఖపట్నం పరిసర ప్రాంతం డ్రోన్తో తీసి రవికృష్ణ గారు దాన్ని అంతా అరికట్టడం జరిగింది. అట్లాగే ఏ విధంగా స్మగ్లింగ్ అవుతుంది, విద్యార్థులు ఎక్కడ దీనికి బానిస అవుతున్నారు, దీని మీద ఆపాకండి, మీరు ఇమీడియట్గా దానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్లు కూడా పెట్టారు. ఎక్కడన్నా డ్రగ్స్ అమ్ముతుంటే ఇమీడియట్గా ఇంటిమేట్ చేస్తే మేము పట్టుకు మోపి ఇటువంటి అరగతంలో ప్రత్యేక శ్రద్ధ చూపినందుకు వీరందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ యొక్క కాలేజెస్ దగ్గర, స్కూల్స్ దగ్గర ఎక్కడన్నా జరుగుతున్నా కూడా మీకు ఇవాళ టెక్నాలజీ అంతా మీ చేతిలో ఉంది. మీరు ఇంటి దగ్గర పేరెంట్స్ ముఖ్య ఉద్దేశం. దీన్ని ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరి నాయకుడికి నాకు ఈ అవకాశం ప్రతిష్టాత్మకంగా ఈగల్ వ్యవస్థ తీసుకొచ్చింది. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు అవుతున్నారు. అదేవిధంగా వేదిక అలంకరించిన ఇతర పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా పెద్దలు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. కొద్దిగా వద్దు బ్రో అనండి మీరు. డ్రగ్స్ 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 ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి
ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి, ఐజీ గారి దగ్గర నుండి గుంటూరు ప్రజలు, గుంటూరు పోలీస్ అండ్ గుంటూరులో రాజకీయం నేతృత్వం అందరూ కలిసి ఈరోజు డ్రగ్స్ అగేన్స్ట్లో అవేర్నెస్ ప్రోగ్రాం మనం నిర్వహిస్తున్నాను. ఈ ప్రోగ్రాంలో గుంటూరు ప్రజలు, ప్రత్యేకంగా యూత్కి ఇన్వాల్వ్మెంట్ చాలా బాగా ఉంది. మనం మల్టీఫోల్డ్ అప్రోచ్తో దానిలో వెళ్తున్నాను. ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం, ప్రజల ద్వారా చెప్పించడం కి మాకు డ్రగ్స్ వద్దు, ఇక్కడ డ్రగ్స్ రాకూడదు. అండ్ అట్ ది సేమ్ టైం డ్రగ్స్కి వ్యాపారాలు చేసేవాళ్ళు, డ్రగ్స్కి ప్యాడ్లింగ్ చేసేవాళ్ళు అందరి మీద మనం బాగా కఠినంగా చర్య తీసుకుంటున్నాను. అందరికీ రిమాండ్ చేసి జైలు పంపడమే కాదు, వాళ్ళ మీద ఇంకా బాగా ఎగ్జాంపులరీగా మనం చర్యలు తీసుకుంటాము. వాళ్ళ మీద పీటీ యాక్ట్ పెడతాము, ఎక్స్టర్మెంట్ ఇక్కడ నుంచి బయట పంపిస్తాము. ఇంకా ప్రజలకి చూసే విధంగా ప్రజలు చూసి వాళ్ళకి చెప్తుంది కి దీస్ ఆర్ బ్యాడ్ పీపుల్, వాళ్ళు సొసైటీకి వాళ్ళు వద్దు, సొసైటీ కోసం వాళ్ళు రోగాలు ఉన్నారు, అది చేసే విధంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాము. దానికోసం ఈ ర్యాలీ ఈరోజు మనం నిర్వహిస్తున్నాను. అండ్ భవిష్యత్తులో కూడా ఇంకా మనం ర్యాలీ పెడతాము, ఇంకా ప్రోగ్రాం పెడుతున్నాను. ఆల్రెడీ గుంటూరు డిస్ట్రిక్ట్లో ఒక వారం నుంచి మనం స్పెషల్గా మనం ఒక అభియాన్ పెట్టి ఉన్నాను. డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో, సర్కిల్ ఆఫీస్లో అండ్ డిఎస్పీ గారికి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క చోట్ల మనం వెళ్తున్నాను, ప్రజల మధ్యలో వెళ్తున్నాను, సివిక్ సొసైటీకి అందరికీ ఇన్వాల్వ్ చేస్తున్నాను. ఈ స్కూల్లో, కాలేజ్లో వెళ్తున్నాను. మళ్ళీ మీ దగ్గర కూడా మనం రోడ్ మీద కూడా మనం వస్తాము, అందరితో మాట్లాడుతూ ఉంటాము. ఈ క్రమంలో మనకి మీడియా కూడా బాగా సహకారం అవసరమా, ప్రత్యేకంగా ప్రెస్ మీడియా, సోషల్ మీడియా అందరికీ ఒక మూమెంట్ అలాగే మనం ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి. అండ్ డ్రగ్స్కి అగెన్స్ట్లో ఇక్కడ నుంచి మనం గుంటూరు నగరం నుంచి ఒక నినాదాలు మనం స్టార్ట్ చేయాలి. ఈ మీటింగ్ కోసం ప్రత్యేకంగా గుంటూరు ప్రజల నుంచి ఇక్కడ గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే గారికి మనం ధన్యవాదాలు ఇస్తున్నాను. అండ్ వర్లరామయ్య గారు కూడా అక్కడ నుంచి వచ్చారు, మాకు ఈ దాంట్లో పాల్గొంటున్నారు, వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. అట్లా ఈగల్ ఐజీ గారు, ఆకే రవికృష్ణ గారు, ఈగల్ ఆఫీసర్ ఎస్పీ గారు ఉన్నారు, నగేష్ గారు ఉన్నారు, అందరికీ ఇంకా ఉన్న ప్రతి లీడర్స్కి, మన మేయర్ గారికి అందరికీ ఇక్కడ రావడం కోసం చాలా థ్యాంక్స్. అండ్ నో డౌట్ ఇక్కడ గుంటూరు ఎస్పీ గారు, హీస్ వెరీ డైనమిక్ అండ్ యంగ్ ఆఫీసర్, చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళందరికీ సపోర్ట్తో మనం ఈ మూమెంట్కి ఇంకా ముందు తీసుకెళ్తాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరు జిల్లాలో, గుంటూరు టౌన్లో డ్రగ్స్ మీద అవగాహన పెంచడానికి ఒక యాంటీ డ్రగ్ ర్యాలీ ఎమ్మెల్యే ఈస్ట్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మన గుంటూరు జిల్లాలో అదే విధంగా రాష్ట్రంలో కూడా డ్రగ్స్ చాలా వైడ్ స్ప్రెడ్గా వ్యాపించాయి. దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఈగల్ గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు చాలా వార్ ఫుటింగ్ మీద మేము దాని మీద పనిచేస్తున్నాము. గుంటూరు జిల్లాలో కూడా లాస్ట్ 3 monthsలో 200 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. గాంజా ఎక్కడ దొరికినా అది కన్జ్యూమర్ ఉండొచ్చు, అమ్మేవాడు ఉండొచ్చు, ట్రాన్స్పోర్ట్ చేసేవాడు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, అందరి మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని అరెస్ట్ చేయడం కాకుండా వాళ్ళు ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్, వాళ్ళకి ఆర్థిక మూలాలు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళు ఏమేమి సంపాదించారు గాంజా వ్యాపారం చేసి, అది కూడా దాన్ని కూడా ఫ్రీజ్ చేసి దాన్ని కూడా సీజ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా యువతలో గాంజా ఎక్కువ పెరిగింది. దాని మీద అవగాహన కోరుకు యువత చాలా సరదాగా, చాలా చిన్న విషయం అనుకొని చాలామంది గాంజాకి అడిక్ట్ అవుతున్నారు, గాంజా వాడడం స్టార్ట్ చేస్తున్నారు. గాంజా జోలికి పోతే పరిస్థితి ఎలా ఉంటాయి, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయని అవగాహన పెంచడానికి ఈరోజు ఈ డ్రగ్ ర్యాలీ పెట్టడం జరిగింది. సో మనం పోలీస్ డిపార్ట్మెంట్ సప్లై సైడ్ మీద పనిచేస్తుంది, కానీ సమాజంలో కూడా ఇది డిమాండ్ కూడా మనం తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. అదే తరుణంలో ఈరోజు ర్యాలీ పెట్టడం జరిగింది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున డ్రగ్స్ వద్దు బ్రో, అదేవిధంగా సంకల్పం పేరుతో ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లోకి వెళ్ళి అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతూ ఉంది. ఎవరికైనా కూడా మనం అవగాహన కల్పిస్తే వాళ్ళు తెలిసి వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు నాశనం చేయరు, డ్రగ్స్ జోలికి పోరని ఆలోచనతో మేము ప్రతి ఒక్కరి దగ్గర వెళ్ళి, ప్రతి ఇంటికి వెళ్ళి మేము అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు అరౌండ్ ఆల్మోస్ట్ అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ అవగాహన కార్యక్రమం పెట్టడం జరుగుతూ ఉంది. అదే తరుణంలో ఈరోజు ఈ అవగాహన ర్యాలీ ఈస్ట్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా వర్లరామయ్య గారు,
వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ పెట్టడం జరిగింది. ఈ ర్యాలీలో ఈగల ఐజీ రవికృష్ణ గారు, గుంటూరు ఐజీ త్రిపాఠి గారు, అదేవిధంగా ఆల్ ఆఫీసర్స్ కూడా దీంట్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. సో ఈ ర్యాలీతో ప్రతి ఇంటికి మెసేజ్ వెళ్తుంది, గుంటూరు టౌన్లో ఈ మెసేజ్ వెళ్తుంది మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.